హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఎగ్‌తో ఎప్పుడు చేసే కర్రీస్ కాకుండా ఇలా ఓసారి ఎగ్ ఆమ్లెట్ కర్రీ ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఎప్పుడు చేసే కూరలు బోర్ కొడితే ఇలా ఓసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఈ కర్రీ రైస్‌లోకి, చపాతీలోకి, ఇంకా పుల్కా, పరోటా ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోనికి పగలగొట్టుకున్న కొన్ని కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక పావు టీ స్పూన్ పసుపుని, అర టీ స్పూన్ సాల్టు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకులు, అలాగే ఇందులోనికి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఒక 2 వేసుకోండి. ఉల్లిపాయలను కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టి అందులోనికి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి హీట్ అయిన తర్వాత కలుపుకున్న ఎగ్ బ్యాటర్‌ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఇదంతా కూడా ఒక 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత మనకి ఆమ్లెట్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్‌ని ఒక ప్లేట్‌లోకి వేసి చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే పాన్‌లోనికి ఇంకొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోనికి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఒక పావు టీ స్పూన్ పసుపుని, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఒకసారి మళ్ళీ అన్నిటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1:30 టీ స్పూన్ల వరకు కారాన్ని, ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనికి కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటే గ్రేవీగా వస్తుందనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడు ఇందులోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా వేసేసి ఈ ముక్కలు చింతపండు రసంలో మునిగే వరకు కూడా ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి. మీకు పులుసులాగా కావాలంటే కొంచెం నీరుగా ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. లేదు దగ్గరికి కావాలంటే ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా దగ్గరికి అవుతుందనమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.